ఎస్ రాజశేఖర్ గారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? సో దీని గురించి ప్రేక్షకులకు సవివరంగా తెలియచేయగలరు? తప్పకుండానండి. ఈ మధ్య ఐటీ రిటర్న్స్ పూర్వము అంటే మేము జాబ్ చేసేటప్పుడు అప్పుడంతా వీ యూజ్ టు ఫైల్ అవర్ ఐటీ రిటర్న్స్ త్రూ చార్టర్డ్ అకౌంటెంట్. చాలామంది కూడా ఇప్పుడు చేస్తున్నారు. కానీ కొంతమంది యంగ్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా దే ఆర్ సబ్మిటింగ్ అండ్ ఫైలింగ్ దేర్ ఐటీ రిటర్న్ వాళ్ళంతకు వాళ్ళండి ఆన్ దేర్ వన్ త్రూ మన ఈ ఫైలింగ్ పోర్టల్ అంతా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ది ద్వారా వాళ్ళ ద్వారా చేస్తున్నారు. మంచిది, అది చాలా మంచిది. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ సిఏ. ఓకే, దీంట్లో చేసిన తర్వాత కొంతమందికి మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తున్నాయండి. మన నోటీస్ అంటే నేను భయపడాల్సిన పని లేదు, నోటీసులు వస్తున్నాయి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ రిటర్న్స్ గురించి మాట్లాడితే ఐటీఆర్ అంటారు. 7 types ఆఫ్ రిటర్న్స్ ఉన్నాయండి. సే ఐటీఆర్ 1. ఈ ఐటీఆర్ 1 సబ్మిట్ చేసేందుకు ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 31st March 2021కి సంబంధించిన ఫినాన్షియల్ 2021 మార్చి యొక్క ఐటీ రిటర్న్ ఐటీఆర్ సబ్మిట్ చేసేందుకు December 31st of 2021 ఈ డిసెంబర్ లాస్ట్ డేట్ అండి. ప్రేక్షకులందరికీ తెలిసింది. ఈ ఐటీఆర్ 1 ఎవరు సబ్మిట్ చేయాలి? సాలరీడ్ క్లాస్, హూ ఈజ్ రిసీవింగ్ దేర్ సాలరీడ్ క్లాస్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఆర్ పబ్లిక్, ఎనీ ఎంప్లాయీ. ఆయనకు ఒక రెంటల్ ఇన్కమ్, ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ ఇన్కమ్ కూడా, ఆ హౌస్ రెంట్స్ కూడా వస్తున్నాయి. ఓకే, రెంటల్ ఇన్కమ్. ఇది కాకుండా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. సో సాలరీడ్ ఇన్కమ్, రెంట్స్ ఇన్కమ్ అండ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఈ 3 మాత్రమే వచ్చేటట్టుంటే ఐటీఆర్ 1 ఫైల్ చేయాలండి. కానీ ఇప్పుడు ఇదే సదర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గురించే మాట్లాడతాను. ఆయన సాలరీడ్, బ్యాంక్లో ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఏదో రెంట్స్ వస్తున్నాయి. కానీ ఆయన ఏం చేస్తాడు? షేర్స్ ట్రేడింగ్ చేస్తాడండి. ఇప్పుడు ఎక్కడ ఉందా మార్కెట్ గురించి చాలా బూమ్, ప్రతి వాళ్ళు. అది కూడా ఎలా చేస్తాడు? డే ట్రేడింగ్ చేస్తాడండి. పొద్దున్న కొనుక్కోవడం, సాయంత్రం కొనుక్కోవడం, దాంట్లో లాభాలు కూడా వస్తున్నాయి, చాలామందికి వస్తాయి. అది సరే, అది వేరే విషయం. అదంతా కూడా ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర ట్రాక్ ఉంటుందండి. చాలామందికి తెలియదు అది. ఆ ఇన్కమ్ కొంతమంది చూపించరు, అసలు అంతా కొని వచ్చిన శాలరీనే ఇదే చూపిస్తారు తప్ప ఈ ట్రేడింగ్ ఇన్కము చూపించరు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తాడు, పెద్ద పెద్ద టర్న్ ఓవర్ చేస్తారు, దాన్ని చూపించరు అసలు ఆ ఇన్కమ్. ఎందుకంటే డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇదే పాన్ కార్డ్ ఇచ్చింటాడు. సో ఇదంతా కూడా ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర ట్రాక్ ఉంటుందండి. సో మీరు చేస్తూ శాలరీడ్ ఓకే, మీరు F&O కూడా చేశారు, కానీ మీరు ఐటీఆర్ 1 చేస్తే దిస్ ఈజ్ రాంగ్ రిటర్న్, ప్లీజ్ సబ్మిట్, ఎందుకు ఈ సెక్షన్ ప్రకారం సో అండ్ సో అని వెంటనే నోటీస్ పంపిస్తారండి. ఇదొకటండి రీజన్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సేవింగ్స్ ఇంట్రెస్ట్, బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి వాళ్లకు అందరికీ. సేవింగ్స్లో వచ్చే ఇంట్రెస్ట్, సేవింగ్స్ అకౌంట్ మీద బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఇస్తాయి. అది 10,000 rupees వరకే ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఎగ్జంప్టెడ్. కానీ 10,001 వచ్చినా కూడా దాన్ని బ్యాంక్ దగ్గర నుంచి మనం సర్టిఫికేట్ తీసుకొని మన ఐటీ రిటర్న్లో చూపించాలండి. చూపరు చాలామంది. అంటే మళ్ళీ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుందనేమో ఏమో దానికోసం చూపరు. సో ఇదంతా కూడా మళ్ళీ ట్రాక్ ఉంటుందండి. మళ్ళీ ఇది వెంటనే వస్తుంది. అతను కనుక చేస్తే ఐటీ డిపార్ట్మెంట్ కనుక చూస్తే మీరు ఇంత సో ఇంట్రెస్ట్ వచ్చింది మీకు ఈ ఫినాన్షియల్ ఇయర్లో, బట్ యూ హ్యావ్ నాట్ షోన్ ఇన్ దిస్ రిటర్న్ యువర్, సో ప్లీజ్ రివైజ్, మళ్ళీ నోటీస్. ఇదొకటండి. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి బ్యాంక్స్లో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఒక ఫినాన్షియల్ ఇయర్కు అన్ని బ్యాంక్స్లో 40,000 రూపాయలు దాటకపోతే మీరు 15G ఫారం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను సీనియర్ సిటిజన్ గురించి మాట్లాడలేదు, నార్మల్ సిటిజన్ బిలో 60 years ఎంప్లాయీ గురించే మాట్లాడదాం. సో 15G ఇవ్వాల్సిన అవసరం లేదు, 15G ఫారం.
అని చెప్పి నేను 15G ఇవ్వలేదు, నాకేం టీడీఎస్ డిడక్ట్ కావట్లేదు అని ఈ 40,000 రూపాయలు సేమ్ 30,000 25,000 ఎంతో ఇంట్రెస్ట్ ఆయనకు వచ్చింటుంది ఆ ఫినాన్షియల్ ఇయర్లో డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్. ఆ ఇంట్రెస్ట్ కూడా చూపించకుండా అంటే ఐటీ రిటర్న్లో దాన్ని డిస్క్లోజ్ చేయకుండా రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. ఇదంతా రిస్క్ తీసుకోవడం. ఎవరు వచ్చినారులే చూస్తాంలే అని. అలా కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఒక డేగా కన్ను అంటారు చూడండి, అలా ఉందండి. ట్రాక్ రికార్డ్ మానిటరింగ్ అనేది ఉంటుంది. ఉందండి. అసలు ఈ ఫినాన్షియల్ నుంచి ఇంకా కొంచెం డీప్గా వెళ్తున్నారు, మళ్ళీ చెప్తాను అది, దీనికి వద్దాం. అలా ఉంటుందండి. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎగ్జంప్షన్స్ ఉంటాయి కొన్ని. 80C 1 lakh సెక్షన్ 80C 1,50,000 వరకు ఏదో పోస్టల్ ఎన్ఎస్సీలు కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో దీనికి కానీ అది పెట్టి, మ్యూచువల్ ఫండ్స్ కూడా అన్నీ కాదు, ట్యాక్స్ సేవింగ్ దాంట్లో చేసుకుంటే అని అది 1,50,000. అతను చేయడం ఏం చేస్తాడు, ఏ 1 lakh చేసి కూర్చుంటాడు. కూర్చొని 1,50,000కు ఉన్నట్టుగా సెక్షన్ 80C మాత్రం 1,50,000 రూపీస్ అన్నట్టుగా వేసి కమ్యూటేషన్ చేసి తనే కదా ఫైల్ చేయడము. ఇప్పుడు సీఏ దగ్గరికి వెళ్తే సీఏ చెప్తాడు వద్దండి ప్లీజ్ డోంట్ డూ దట్ టైప్ ఆఫ్ థింగ్స్ అని చెప్తాడు. వీళ్ళే సొంతంగా ఫైల్ చేస్తున్నారు, రిటర్న్ ఫైల్ చేస్తున్నారండి. అంటే వీళ్ళకేమే ఎవరు వస్తారులే, అలా కాదు. ట్రాక్ ఉంటుంది. ఒకసారి నోటీస్ వస్తే మళ్ళీ దీనికి ఫైన్స్ కూడా కట్టాలండి. ఇదండి. ఇది కాకుండా కొంతమంది ఇప్పుడు మనం చూసింటాం, ఇది పిఎం కేర్స్ ఫండు, సీఎం కేర్స్ ఫండు, మొన్న కరోనా దానికి ఇచ్చిన డొనేషను అండర్ సెక్షన్ 80G ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80G ప్రకారం కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్. మీరు కనుక ₹1,00,000 డొనేషన్ ఇస్తే ₹1,00,000 మీ ఇన్కంలోంచి తీసేయచ్చు. కానీ అవి చాలా వరకు ఉండవు ఆ సంస్థలు. ఇట్లా పెద్ద పిఎం కేర్స్ ఫండు, సీఎం కేర్స్ ఫండు, టీటీడీ ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది పాపం ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వేరే ఏదో మనం ఎక్కడికి పోయి ఉంటాం, ఆ సార్ అన్నదానం ట్రస్ట్, టీటీడీ గురించి కాదు నేను మాట్లాడేది, వేరే అనుకుందాం, ఆ ట్రస్ట్కు ప్రైవేట్ ట్రస్ట్కు డొనేషన్ ఇస్తారు. ఒక 20,000 రూపాయలు అతను రిసీట్ కూడా ఇస్తాడు ఆ ట్రస్ట్ వాళ్ళు. దాంట్లో ఈ ట్రస్ట్లలో కూడా కొన్ని ఉన్నాయండి. కొన్ని ట్రస్ట్లకు 100% ఎగ్జంప్షన్, కొన్ని ట్రస్ట్లకు 50% మాత్రమే ఎగ్జంప్షన్. సో మీరు 20,000 రూపాయలు మీరు డొనేషన్ ఇస్తే దాంట్లో ఆ ట్రస్ట్కు ఉన్న రిజిస్ట్రేషను, ఆ ట్రస్ట్కు ఉన్న ఎగ్జంప్షన్ ప్రకారం మీరు క్లెయిమ్ చేయాలి. సో అతను అడగాల మనం ట్రస్ట్కి మనం డొనేషన్ ఇచ్చేటప్పుడు మీది ఏమండి మీ ఎగ్జంప్షన్ 100% ఎగ్జంప్షనా మీకు ఇచ్చే డొనేషన్స్ లేదా 50%? అడగరు చాలామంది. ఆల్ ట్రస్ట్కి అన్నిటికీ 100% తీసేసేస్తామంటారు. దీనివల్ల కూడా మనకు ఇట్లా ఈ రిటర్న్ ఫైల్ చేసేదానికి అప్పుడు నోటీసులు వస్తాయండి. ఇవన్నీ కాకుండా పెద్ద ట్రాన్సాక్షన్స్ శాలరీడ్ ఇన్కంలో చూపించేదేమో సంవత్సరానికి ఏదో 4 లక్షలు, క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు పెట్టేది 10 లక్షలు, 4 క్రెడిట్ కార్డు తీసుకుంటాడు వాడతాడు. 4 lakhs మీ ఐటీ రిటర్న్ ప్రకారం మీ ఇన్కమ్ 4 lakhs, కానీ మీరు ఖర్చు పెట్టేది ట్రాక్ ఉంటుంది అక్కడ 10 lakhs. దీనికి వస్తుంది నోటీసు. లేదా కొన్ని ఒక సైట్ కొంటాడు 25 లక్షలు 30 లక్షలు పెట్టి. ఇప్పుడు తెలుసు కదా మీకు ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాన్ నెంబర్ అడుగుతున్నారు, బయ్యర్ది సెల్లర్ది. అవును. సో నువ్వు 25 లక్షలు పెట్టి నువ్వు సైట్ కొన్నావు, నీ రిటర్న్స్ ఫర్ పాస్ట్ 3 లేదా 5 yearsగా నీ 3 to 4 lakhs మధ్యలో ఫైల్ చేస్తున్నావు. ఇన్కమ్ 3 to 4 lakhs మీ ఇన్కమ్ ఫర్ పాస్ట్ 5 years, కానీ 40 lakhs ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఫండ్స్? ఇది నోటీస్ వస్తుందండి. ఈ పైన చెప్పిన ఇంతకుముందు డిస్కస్ చేసిన వీళ్ళన్నిట్లో కూడా ఛాన్స్ ఉందండి. నేను ప్రేక్షకులకు చెప్పే నా సలహా ఏమంటే రిటర్న్ ఫైల్ చేసే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించి, ఇమీడియట్గా హడావుడిగా పని చేయాల్సిన అవసరం లేదండి, ఇంకా చాలా టైం ఉంది. వీలైతే మీకు ఏమన్నా ఇట్లాంటి విషయాల్లో డౌట్ వస్తే ఒక సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకొని రిటర్న్ ఫైల్ చేస్తే మనకు భవిష్యత్తులో ఈ నోటీసులు, ఈ తలనొప్పులు ఇవన్నీ ఏమీ ఉండవండి. ఇదండి నేను చెప్పేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ రాజశేఖర్ గారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఏ విధంగా ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి, సో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్.